హలో కిరణ్, పవిత్ర, ఏం చేస్తున్నావు? ఏం లేదు, షాప్లో ఉన్నా. అవునా, నీకు జున్ను పాలంటే ఇష్టమేనా? ఇష్టమే. అంత జున్ను పాలలో ఇంత బెల్లం వేసి వేడి వేడిగా తింటుంటే బా సూపర్ ఉంటుంది. అవునా, అయితే వెంటనే మా ఇంటికి వచ్చేసాయి. ఇప్పుడు మీ ఇంటికా? నీకు జున్ను పాలు కావాలి అంటే త్వరగా మా ఇంటికి వచ్చేసాయి. సరే, వస్తున్నా. వచ్చేసాయి. ఉంటా. ఓకే. హాయ్ పవిత్ర. కిరణ్, ఏంటి లేట్ అయింది? షాప్లో గిరాకుండి. సరే తీసుకో జున్ను పాలు. యాక్చువల్లీ నేనే వచ్చిద్దాం అనుకున్నాను, కానీ నువ్వు మా ఇల్లు చూసినట్టుంటుందని నిన్నే రమ్మన్నాను. హలో, నువ్వు సిటీలో ఉన్నప్పుడు మీ వాళ్ళకి సరుకులు కావాలంటే చూసుకునేది నేనే. ఏదో ఫ్లోలో అన్నానులే బాబు. ఇంకేంది, మీ టీఏలు ఏమంటుండు? వాడి గురించి ఇప్పుడు ఎందుకు? ఎప్పుడు వాడు డబుల్ మీనింగ్ డైలాగులు, ఎప్పుడు జాబ్ లంచ్ తీసేద్దామని చూస్తూ ఉంటాడు. ఒకసారి వాడి నెంబరు. అవసరమా కిరణ్, వదిలే. సరే, నీ ఇష్టం. సరే వెళ్తాను. ఏమైనా తింటావా? వద్దు, ఈ రోజుకి జున్ను పాలు చాలు. సరే అయితే. సరేనా, బాయ్. మరి బాయ్. థ్యాంక్ యూ. ఓకే. మొన్న సురేష్ గారు చెప్పినట్టు కిరాణా షాప్ వాళ్ళ కోసం ఏం చేయాలి అనేది ఇంకా ఆలోచిస్తూనే ఉన్నా. ఏదో ఒకటి చేయాలి వాళ్ళ కోసం. ఏం చేస్తే బాగుంటుందబ్బా? సరే, ఏదో ఒకటి చేయాలి. సరే, కొంచెం రిఫ్రెష్మెంట్ కోసం ఎక్సర్సైజ్ చేద్దాం. జో, నాకు కొన్ని వార్మప్ చెప్పవా? ముందుగా ఆ సాప మంచిగి అట్ట కాదు, ఉల్టా వేస్తున్నావు. ఇది కరెక్ట్. అవి ఎంత చూసుకున్నా పుట్ట తగ్గుతుంది రే, కానీ తిప్పాలి. పొత్రం తిరిగినట్టు తిరిగారయ్యా. అబ్బా, దీన్నైతే ఖచ్చితంగా వార్మప్ ఎక్సర్సైజ్ అనరయ్యా. నువ్వేదో చేస్తున్నావు కానీ వంగు, ఇంక జర. అరే వార్మప్ చేస్తున్నావా? ఇంకేవు పాస సారికోసారి పుట్ట చూసుకుంటున్నావా? తగ్గదా? చెయ్యి. అబ్బు, ఇప్పుడు చెమటం చూసుకుంటున్నావు. చెయ్యి. బాగా తిప్పాలి. ఫోర్స్. ఇంకొంచెం, ఇంకొంచెం. అది గట్టిగా. నువ్వు చేసుడు తక్కువ ఉన్నది, చెమట తుడుచుకోండి ఎక్కువ ఉండే. ఇంకా చేసిన ఎక్సర్సైజ్ చాలు, కానీ ఆ యాప్ సెట్ నుంచి ఓ పుల్ల తీసుకుని ముఖం కడుక్కో. హలో రమేష్ అన్న, నువ్వు సిటీకి పోయినప్పుడు నాకు చెప్పన్నా. అంటే అది ఒక 10 పాల ప్యాకెట్లు, ఒక 10 పెరుగు ప్యాకెట్లు, 1/2 లీటర్లు, ఒక 6 పెరుగులు, అవి చాలు. కొంచెం తీసుకురావా? పోయేటప్పుడు చెప్పన్నా, డబ్బులు ఇస్తా. ఓకే అన్న, ఉంటా అన్న. థ్యాంక్స్ అన్న. అబ్బా, అన్న మంచోడు. ఓ సేటు, షాప్కి వాళ్ళు వచ్చిర్రు. సేటు, వస్తున్నా. సేటు, ఏం కావాలన్నా? సేటు, కేజీ కందిపప్పు ఎంత?
కేజీ కందిపప్పు అయితే 100 రూపాయలన్నా. అయితే 100 గ్రాములు ఇవ్వవా? ఏంటి 100 గ్రాములా? 100 గ్రాములు అయితే 12 రూపాయలు అయిద్దన్నా. ఓ గదేంది సేటు, కేజీ 100 రూపాయలు అంటివిగా. అన్నా కేజీ తీసుకుంటే 100 రూపాయలన్నా, అదే 100 గ్రాముల లెక్క తీసుకుంటే 12 రూపాయలు ఇవ్వాలనా? ఈగ ఏందో కలికాలం. ఈ 2 రూపాయలకే నువ్వు కలికాలం అంటే ఆ వైన్ షాప్ దగ్గరికి పో, నీకు పోయే కాలమే. ఏంది? ఏం లేదన్నా, ఇస్తా. సేటు ఏం కావాలరా? అవి సరుకులు కావాలి. ఏం సామాన్లు కావాలి? గీ సిట్టి మీద రాసిరు చూడు. ఓకే ఓకే ఓకే. తమ్ముడు ఈ సామాన్లన్నీ ఎవరికిరా? మాకే అన్న ఇంట్లోకి. ఈ సామాన్లన్నిటితో ఏం చేస్తారా? ఏం చేస్తారన్నా, ఇంట్లోకే. తెలియదా నీకు? ఒకసారి ఈ చిట్టి మీ అమ్మకి చూపించినావా? ఎందుకన్నా? ఒకసారి మీ అమ్మకి చూపిపోయి చిట్టి. ఎందుకో చెప్పరా అదన్నా. తమ్ముడు, నువ్వు రాసిన దాంట్లో అన్ని సరుకులు ఇవ్వగలుగుతా, కానీ లాస్ట్లో ఒకటి రాసినవు చూసినావా, కేజీ గసగసాలని. సో అందుకే నాకు డౌట్ వచ్చింది. ఈ సామాన్లన్నీ ఒక ఎత్తు అయితే ఈ కేజీ గసగసాలు ఒక ఎత్తు. సో ఒకసారి మీ అమ్మకి చూపిపో. మా అమ్మకేం తెలియదన్నా, నేనే రాసిన ఇవన్నీ. సరే, ఒక నిమిషం అయితే. ఇక పడు తమ్ముడు, తీసుకో. ఎందుకన్నా ఫోటో తీసినావు? ఏం లేదు తమ్ముడు, నాకు ఎప్పుడైనా బాధ వేసినప్పుడు నవ్వుకోవడానికి ఫోటో తీసుకున్నా. అన్నా 500 చిల్లర ఇయ్యవా? తమ్ముడు ఇప్పుడే తమ్ముడు షాప్ తీసింది, ఇంకా బేరం కాలే. ఏం కాదన్నా, ఇవ్వన్నా. లేవు తమ్ముడు. అన్నా కొంచెం అర్జెంట్ అన్నా. ఎందుకు, ఏమైంది? మా అమ్మకు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. అయ్యో సర్లే, ఇద్దే చూస్తా. తమ్ముడు ఒక 20 రూపాయలు తక్కువనే, మళ్ళీ తర్వాతకి రిటర్న్లో తీసుకో. అన్నా ఖాతా బుక్లో రాసి పెట్టుకున్నా, మర్చిపోవద్దు. పర్లేదు రాసి పెట్టుకుంటలే. తీసుకో. ఏ వస్తువు పట్టుకున్నా షాప్ వాళ్ళకి మాత్రం ఈ శానిటైజర్ వేసుకోవడం మాత్రం తప్పదు. అవును, ఇందాక వీడు ఇచ్చిన డబ్బులు ఎక్కడ పెట్టా? రే తమ్ముడు ఇట్రా. రే నిన్నే. అబ్బా, పొద్దుగల వీడు అమ్మ సెంటిమెంట్ కొట్టేసరికి 500 చిల్లరిచ్చినాక తెలిసింది వీడి సంగతి, 500 డూప్లికేట్ అని. సర్లే, మళ్ళీ దుకాణంలోకి రాడా వాడి సంగతి చెప్పనా. పోనీలే, వాళ్ళ అమ్మకి నిజంగా బాగుంటే అదే హ్యాపీ. హాయ్ కిరణ్, ఒక పేస్ట్ కావాలి. హాయ్ పవిత్ర, అప్పుడే వచ్చావు? ఇంకా ఫ్రెష్ అవ్వలేదు, లాగిన్ అవ్వడానికి టైం ఉంది. ఇంకా బ్రష్ చేయలేదా? ఆహా లేదు. బా సరే, ఇప్పుడు ఏంది పేస్ట్ కావాలనా? ఇది ఓకేనా? ఓకే. మాదంటే టైం టు టైం, కానీ మీరు చాలా గ్రేట్ కదా సేటు. 24 గంటలు ఆన్ డ్యూటీ. థ్యాంక్ యూ సరే, ఎంత? పర్లేదు ఇది తీసుకో. ఇది ఓకే. అయినా 20 రూపాయలకి ఏం బేరం ఆడతా గానీ తీసుకో. ఓకే సేటు, వెళ్ళొస్తా. పవిత్ర 1 మినిట్.
తీసుకో ఇవన్నీ ఎందుకు కిరణ్? తీసుకో, నీకోసమే తెచ్చా. ఓ, ఇంకా ట్యాగులు కూడా తీయలే. ఇవన్నీ నాకు నచ్చవని తెలుసు కదా, కానీ బాగుంది, థ్యాంక్ యూ. అవును, నాకు ఈ కలర్ ఇష్టమని నీకెలా తెలుసు? ఎంతైనా మీ సాఫ్ట్వేర్ వాళ్ళకి ఇలాంటి కలర్ సూట్ అయితే కదా. అంటే దీనికి కూడా మళ్ళీ ఫోన్ పే, గూగుల్ లేదు పే లేదు అని లేదు, అడుగుతావేమో. పర్లేదు మా పర్లేదు, నాన్నకి దీనికి అప్పు అడగను, పెట్టి అడిగావు దీనికి కదా. అసలు అడగను. ఓకే, థ్యాంక్ యూ. ఓకే పోయి థ్యాంక్ యూ. పర్లేదబ్బా, ఏంది కథ? అదేం లేదబ్బా. ఇప్పుడిప్పుడు ఏమన్నా కనెక్షన్ స్టార్ట్ అవుతున్నదా సేటు? ఓ సేటు నిన్నే. జో అదేం లేదు.